నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 24 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. వారిల్లో అందరి దృష్టిని ఆకర్షించేటువంటి ఒకే ఒక్క నేత పవన్ కళ్యాణ్. సో ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు అనేది అందరి మధ్యలో ఉండేటువంటి ప్రశ్న. అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు అనేటువంటి వార్తలు నిన్నే వచ్చినాయి. అయితే ఈరోజు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటుగా అంటే ఉప ముఖ్యమంత్రితో పాటుగా మరొక 3 మంత్రిత్వ శాఖలు ఇవ్వటం జరిగింది. అది గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అండ్ అటవీ, పర్యావరణ, పర్యాటకం. సో ఇవి ఆయన నెత్తిన పెట్టినటువంటి బాధ్యతలు. సో ఎందుకు నెత్తిన పెట్టినటువంటి బాధ్యతలు అని అంటున్నానంటే, ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే ఈ 3 శాఖలు వేటికి అవే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలు. అంటే జనరల్గా అందరూ కూడా హోమో, రెవెన్యూనో, ఫైనాన్సో ఇవి చాలా కీలకం, లేకపోతే ఐటీనో, భారీ పరిశ్రమలు ఇలాంటివి కీలకం అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఐటీ కంపెనీ తీసుకొస్తే ఎక్కడ పెడతారు? దాదాపుగా ఏదో ఒక అర్బన్ ఏరియాలోనో, ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉండేటువంటి ఏరియాల్లోనే పెట్టడం జరుగుతుంది. ఇక లేదు హోమ్ మినిస్ట్రీ, లా అండ్ ఆర్డర్నే చూసుకోగలుగుతారు. అంటే దాంట్లో అభివృద్ధి ఏం కనిపిస్తుంది మీకు? లా అండ్ ఆర్డర్లో శాంతి భద్రతలు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఫైనాన్స్, రాష్ట్రంలో జరిగేటువంటి పథకాలకు కావచ్చు, అభివృద్ధికి కావచ్చు నిధులు సమకూర్చటం. సో రెవెన్యూ, స్టాంపులు, డ్యూటీలు, ప్రాపర్టీ ట్యాక్స్లు, XYZ. మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది మీకు? అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది? పంచాయతీరాజ్లో కనిపిస్తుంది, అటవీ పర్యావరణంలో కనిపిస్తుంది, పర్యాటకంలో కనిపిస్తుంది, అలానే ఇది ఏదైతే వ్యవసాయం దీంట్లో కనిపిస్తుంది. ఎందుకు దీంట్లో కనిపిస్తుంది అంటున్నానంటే, జిల్లా పరిధిలో, జిల్లా స్థాయిలో, పంచాయతీల పరిధిలో రోడ్ల నిర్మాణం కావచ్చు, భవనాల నిర్మాణం కావచ్చు, R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఏవైనా సరే ఒక జిల్లా పరిధిలో గ్రామాల్లో రోడ్లు వేయాలన్నా, ప్రభుత్వం తరపున ఏమైనా భవనాలు నిర్మించాలన్నా, భవన సముదాయాలు నిర్మించాలన్నా ఏవైనా సరే వీటి పరిధిలోకే వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పోవాలి. అలాగే వీటికి సంబంధించి నాబార్డుతో మీటింగులు ఉంటాయి, నాబార్డు నుంచి నిధులు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పదే తిరగాల్సి వస్తుంది. కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చే నిధులు కావచ్చు, లేదంటే ఇతర నిధులు కావచ్చు, PM యోజన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏవైనా సరే పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే ఎక్కువ రాష్ట్రం నుంచి వచ్చే వాటికంటే. అలా కాబట్టి కేంద్రం చుట్టూ పలుమార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్కి ఏర్పడుతుంది. అభివృద్ధి చూపించేది కూడా ఈ శాఖల్లోనే చూపించగలుగుతాం, వేరే ఎక్కడ చూపించలేము. ఈ శాఖలు తీసుకున్న వాళ్ళకు ఉండేటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, క్రింది స్థాయిలో తమ క్యాడర్ని బలోపేతం చేసుకోవచ్చు. ఎందుకని అంటే, ఇప్పుడు ఫలానా ఊరిలో రోడ్ లేదు అంటే అది దీని ద్వారానే సాధ్యం అవుతుంది. సో అక్కడ వాళ్ళ లోకల్ నేతలు, తమ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నేతల ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకుని, తాగునీరు సమస్యలు, అలాగే రోడ్డుకి సంబంధించినవి, డ్రైనేజీకి సంబంధించినవి, ఈ పంచాయతీల్లో ఏది జరగాలన్నా సరే వీటి ద్వారానే జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి కూడా బాగా బలోపేతం చేసుకునేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు దక్కింది. ఇది చాలా చాలా మంచి అవకాశం అని అయితే అనుకోవచ్చు. ఎందుకని అంటే, రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఇది. ఎందుకున్నారు? బికాజ్ ఆఫ్ వెల్ఫేర్, సంక్షేమ పథకాలను ఇవ్వటం ద్వారా మాత్రమే రూరల్ ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదే ఇదే రూరల్ ఏరియాలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపించగలిగినప్పుడు, సంక్షేమం ఎలాగూ ముఖ్యమంత్రి నుంచి అందుతుంది, అంటే టీడీపీ పార్టీ నుంచి వస్తుంది. ఇక అభివృద్ధి అనేది ఎవరు చూపించాలి? జనసేన చూపించాలి. ఎందుకంటే ఈ 3 పదవులు ఉన్నది పవన్ కళ్యాణ్ దగ్గరే. పవన్ కళ్యాణ్ గనక గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల సమర్థవంతంగా
తాగునీటికి ఇబ్బంది లేకుండా, డ్రైనేజీలకి ఇబ్బంది లేకుండా, రోడ్లకు ఇబ్బంది లేకుండా, అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, భవనాలు కావచ్చు, వేటికి కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానీ, నాబార్డ్ నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ, ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ, సిఆర్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. కొన్ని కార్పొరేట్ కంపెనీలు గ్రామాలని దత్తత చేసుకుంటాయి. ఆ విధంగా కొన్ని రూరల్గా ఉన్నటువంటి, ఈ రోజుకి కరెంటు ఫెసిలిటీ కూడా లేనటువంటి గ్రామాలు ఏపీలో ఉన్నాయి అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు, మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. అలాంటి గ్రామాలకు కూడా, అలాంటి రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ దత్తత చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ చేయగలిగితే, అక్కడ అభివృద్ధి పనులు తీసుకురాగలిగితే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన అనేది చాలా బలంగా తయారవుతుంది. రూట్ లెవెల్ నుంచి జనసేన కేడర్ని బలోపేతం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇలా అన్నింటిలోనూ జనసేన బలంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఒక పక్క సినిమాలే చేసుకుంటాడా, ఓ పక్క 3 శాఖలను నిర్వహిస్తాడా? సాధారణంగా ఇది ఒక్క శాఖ నిర్వహించాలంటేనే ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది, ప్రతిరోజు ఫైల్స్ చూడాలి, ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. అలాంటిది 3 శాఖలు ఆయన ఎత్తిన పెట్టారు. సో మరి ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ఆయన నిర్వహిస్తాడు, ఇక్కడే పవన్ కళ్యాణ్ సమర్థత అనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం, దీన్ని పవన్ ఏ విధంగా ఉపయోగించుకుంటాడనేది చూడాలి.